రాయలసీమ సెంట్రిక్ గా రాజకీయం రగులుతోంది. సీమగడ్డపై అధికార కూటమి ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. నా రాయలసీమను రత్నాల సీమగా మారుస్తా అంటూ సీఎం చంద్రబాబు సవాల్ విసురుతుంటే 4 సార్లు సీఎంగా చేసి సీమకు ఏం చేశావు అంటూ వైసీపీ ఎదురుదాడికి దిగింది. ప్రాజెక్టుల విధ్వంసం నుంచి పరిశ్రమల స్థాపన వరకు సీమకు న్యాయం చేసిందెవరు, ద్రోహం చేసిందెవరు అనే అంశంపై ఇరు పార్టీల మధ్య హై వోల్టేజ్ పొలిటికల్ వార్ నడుస్తోంది. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వేదికగా రాయలసీమ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. 16,350 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మిస్తున్న జేఎస్డబ్ల్యూ రాయలసీమ ఉక్కు కర్మాగార పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గత జగన్ ప్రభుత్వంపై వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సీఎం చంద్రబాబు. గత 5 ఏళ్ల జగన్ హయాంలో రాయలసీమ పూర్తిగా విధ్వంసానికి గురైందని, సీమలో పుట్టిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే ప్రాంతానికి కోలుకోలేని ద్రోహం చేశారని మండిపడ్డారు. 5 ఏళ్ల పాలనలో ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టును కానీ, మరే ఇతర అభివృద్ధి ప్రాజెక్టును కానీ వైసీపీ పూర్తి చేయలేకపోయిందని కూటమి నేతలు ధ్వజమెత్తారు. హిస్టారికల్ ప్రారంభం జరిగింది. అదే రాయలసీమ స్టీల్ ప్లాంట్. ఈ ప్లాంట్ తో రాయలసీమ అభివృద్ధి, రాయలసీమ ఇండస్ట్రియలైజేషన్ అన్స్టాపబుల్ అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఎవరొచ్చినా ఆగదు. ఈ నా రాయలసీమని రతనాల సీమగా తయారు చేసే వరకు, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండస్ట్రియల్ హబ్ గా తయారు చేసే వరకు ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, గతంలో ఉక్కు ఫ్యాక్టరీ పేరుతో మోసపూరిత శంకుస్థాపనలు చూశామని, 2019లో ఒకసారి, 2023లో రెండోసారి భూమి పూజ చేసిన తట్ట మట్టి కూడా తీయలేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి రాగానే అడ్డంకులన్నీ తొలగించి 1100 ఎకరాల భూమి కేటాయించి పనులను పరుగులు పెట్టిస్తున్నామని చెప్పారు. రాయలసీమంటే కరువు నేల కాదు, జలకళ అని ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ ఇండస్ట్రియల్ హబ్ గా మార్చి రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు తెస్తామన్నారు చంద్రబాబు. రాళ్ల సీమను రతనాల సీమగా మార్చి తీరుతానని, రాయలసీమ బిడ్డగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపెడతానని చంద్రబాబు బహిరంగ సవాల్ విసిరారు. అనంతపూర్ జిల్లాలో కియా కంపెనీ తీసుకొచ్చాం. అనంతపూర్ జిల్లా దశ దిశ మారింది. 2007 గుర్తుపెట్టుకోండి. ఇదే జమ్మలమడుగులో 14,000 ఎకరాలు ఇచ్చారు. బ్రహ్మణి స్టీల్ అన్నారు, భ్రమ కల్పించారు, ఎయిర్పోర్ట్ కడతామన్నారు. ఇప్పుడు 2026కు వచ్చాం. కట్టారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. గత 60 నెలల్లో సీమకు గాని రాష్ట్రానికి గాని చేయలేని అభివృద్ధిని కేవలం 24 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసి చూపించిందన్నారు కూటమి నేతలు. ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం 60 నెలల ప్రభుత్వం. క్రికెట్ భాషలో 60 ఓవర్లు, ఆ 60 ఓవర్లు ఆల్అవుట్. అంతకంటే భిన్నంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినాక 24 నెలల్లో మోడీ గారి సహకారంతో అంతకంటే ఎక్కువ స్కోర్ కొట్టిన విషయం మీకు నిజమైతే గట్టిగా చేయి బిగిలించి చేయెత్తాలని కోరుతున్నా. కూటమి నేతలు సీఎం చంద్రబాబు చేసిన విమర్శలకు వైసీపీ కూడా అంతే తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. రాయలసీమపై సీఎం చంద్రబాబుకు నిజంగానే ప్రేముంటే గత వైసీపీ ప్రభుత్వం రాయలసీమ తాగు సాగు నీటి అవసరాల కోసం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు ఆపేశారని సూటిగా ప్రశ్నించింది. సీమ గొంతు ఎండగడుతూ ప్రాజెక్టులను అడ్డుకుంటోన్న కూటమి ప్రభుత్వమే సీమకు అసలైన ద్రోహి అని మండిపడ్డారు. రాయలసీమకు అక్కడ స్టీల్ ప్లాంట్ రావడం అనేది చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు. అక్కడే కాదు, ఆయన కుప్పంలో కూడా ఏది రావడం ఇష్టంలా, ఆయన పుట్టి పెరిగిన చంద్రగిరిలో ఏది రావడం ఇష్టంలా. అక్కడ ఏది రాకూడదు. అలాంటి ఏదైనా ఉంటే తన పుట్టిన గడ్డకు ఏదైనా చేయాలి. కానీ మన ఇంటికి ఎట్లా చేసుకుంటాము, మినిమం ఎక్కువ పోయి కాదు, చేయగలిగింది చేస్తాడంటే రాయలసీమ లిఫ్ట్ కూడా ఆపేవాడు కాదు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఓపెన్గా చెప్తే లేదు చెప్తాలా, లిఫ్ట్ ఏమో అవసరమైన అది కూడా అన్నాడు. దాని గురించి అసలు సైలెంట్. రాయలసీమ బిడ్డనని చెప్పుకుంటూ ఏకంగా 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఈ ప్రాంతానికి చేసిందేంటని సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. గతంలో తాము పునాది వేసి శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టులకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం రంగులు మార్చి తమ ఖాతాలో వేసుకునేందుకు క్రెడిట్ పాలిటిక్స్ చేస్తోందని వైసీపీ నాయకులు కొట్టిపారేశారు. మొత్తానికి రాయలసీమ గడ్డపై పరిశ్రమల ఏర్పాటు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చుట్టూ రాజకీయం రసవత్తరంగా మారింది.
పెట్టుబడుల వేటతో సీమకు స్వర్ణయుగం తెస్తానని చంద్రబాబు సవాల్ విసురుతోంటే వైసీపీ మాత్రం చంద్రబాబు గత ట్రాక్ రికార్డును ప్రశ్నిస్తూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై నిలదీస్తోంది.